వైఎస్ షర్మిల తాను కడప లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అందుకు కారణాలను కూడా ఆమె వివరించారు. నిజానికి ఇక్కడ తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైఎస్ సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పైన పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. తెలుగుదేశం పార్టి కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ వచ్చింది. టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. కానీ అయితే ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కొన్ని కారణాలను కూడా చెప్తూ ఉంటారు. సునీత కానీ సునీత వాళ్ళ అమ్మ కానీ అక్కడ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కుమ్మక్కయ్యి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇదంతా వ్యవహారం నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే సునీత కుటుంబం టీడీపీ తరఫున పోటీ చేసే అంశంని విరమించుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఒక దశలో ఇండిపెండెంట్గా పోటీ చేయించాలి అన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇండిపెండెంట్గా వాళ్ళు బరిలోకి దిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా మిగిలిన పక్షాలన్నీ కూడా అక్కడ సహకరించేందుకైతే ఒక విధంగా సిద్ధమయ్యాయి. మన వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో కూడా వివిధ పార్టీల నాయకులంతా పార్టీలకు అతీతంగా తాము మీకు అండగా ఉంటామని కూడా చెప్పారు. కానీ అక్కడ కూడా సునీత కానీ వాళ్ళ అమ్మ కానీ పోటీ చేసేందుకైతే ముందుకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ షర్మిల తాను లోక్సభ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ వైఎస్ సునీత కానీ వాళ్ళ అమ్మగారు కానీ పోటీ చేసుకుంటే ఎక్కడ పోటీ చేయాలి? లోక్సభకు పోటీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే టార్గెట్ కాబట్టి లోక్సభకు పోటీ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు షర్మిల ఎక్కడి నుండి పోటీ చేయాలి అన్న ఇది కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె సొంత ప్రాంతంలో పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ లోక్సభకు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున సునీత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కూడా పోటీ చేస్తే ఓట్లు అనేది డివిజన్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే పులివెందుల్లో పోటీ చేయాలి షర్మిల, అది వికటించే అవకాశాలు ఎక్కువ. సొంత అన్నపైన పోటీ చేస్తోంది ఈమె. కోపం ఉంటే వివేకానంద రెడ్డి హత్య విషయంలో కోపం ఉంటే ఎంపీగా అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోటీ చేయాలి కదా అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ఇబ్బందులు కూడా ఉంటాయని భావించారేమో. కానీ సునీత వాళ్ళ అమ్మ పోటీ నుంచి చేయడం లేదు, వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల అయితే నేరుగా రంగంలోని దిగుతున్నారు. తన కారణాలు కూడా చెప్తున్నారు ఆమె. రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి, మా తండ్రి రాజశేఖర రెడ్డి. అలాంటి వివేకానంద రెడ్డిని దారుణంగా చంపిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, ద్వేషం లేదు. ఆయనది నాది ఒకే రక్తం. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిన మనిషిగా జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. సొంత బాబాయిని చంపిన వాళ్లకు టికెట్ ఇవ్వకూడదు, రాజకీయంగా ప్రోత్సహించకూడదు అని తెలిసినా, అదొక దుర్మార్గం అని తెలిసినప్పటికీ కూడా, ప్రజలు హర్షించరని తెలిసినప్పటికీ కూడా అహంకారపూరితంగా అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి చట్టసభలకు పోకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని వైఎస్ షర్మిల చెప్పారు. చాలా రోజుల తర్వాత చాలా క్లారిటీగా అవినాష్ రెడ్డే ఈ హత్య చేయించారు అని డైరెక్ట్గా ఈరోజు షర్మిల మాట్లాడారు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే రేపు పొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా వైఎస్ షర్మిల ప్రస్తావించబోతున్నట్టుగా అనిపిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు వీళ్ళు అన్న కోణంలో అవినాష్ రెడ్డిని కారణం చేసేందుకైతే ఆమె సిద్ధమయ్యారన్నది ఈరోజు పేర్లతో సహా ఆమె నేరుగా చెప్తూ ఉంది. సో పులివెందల్లో తన తండ్రి వైఎస్ఆర్, దాంతోపాటు వివేకానంద రెడ్డి చాలా సుదీర్ఘకాలంగా దశాబ్దాల పాటు పనిచేశారు. చాలామందికి వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు తాను కడప ఎంపీగా పోటీ చేస్తే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వివేకానంద రెడ్డి అభిమానులు కావచ్చు తనకు మద్దతు ఇస్తారు అని ఆమె భావిస్తూ ఉండవచ్చు. ఇది ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ కడప లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ రెడ్డిని ప్రకటించారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలే భూపేష్ రెడ్డి సరైన క్యాండిడేట్ కాదు, వీక్ క్యాండిడేట్ అటు ప్రచారం చేస్తూ ఉండడం ఆసక్తికరంగా ఉంది. కావాలనే పెట్టారా? ఇక్కడ సునీత ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి పరోక్షంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే భూపేష్ రెడ్డిని పెట్టారా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే భూపేష్ రెడ్డికి కాకుండా ఓట్లన్నీ అటువైపు మళ్లించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా లోలోన ప్రయత్నించబోతోందా అన్న అనుమానం కూడా ఈ ప్రచారం ద్వారా కలుగుతుంది. షర్మిల ఈరోజు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఆమె ఈ ఎన్నికల్ని భాస్కర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య పోటీగా కడప లోక్సభ ఎన్నికల్ని మార్చబోతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. వైఎస్ఆర్ కుమార్తెగా తానే నేరుగా రంగంలోనికి దిగాను, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి వ్యతిరేకంగా పోరులో ఉన్నాను, కాబట్టి వైఎస్ఆర్ కుమార్తెగా వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం కోసం పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వండి అని ఈమె అడుగుతారా? ఇలా చేయడం ద్వారా ఈ లోక్సభ ఎన్నికల్లో అక్కడ స్థానికంగా భాస్కర్ రెడ్డి కుటుంబం ఒకవైపు, వైఎస్ఆర్ కుటుంబం ఒకవైపు అన్న ఒక అభిప్రాయాన్ని, ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ఏమైనా ప్రయత్నిస్తారా అన్న అభిప్రాయం కూడా ఆమె వ్యాఖ్యల్ని బట్టి కనిపిస్తోంది. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎటువైపు ఉంటారనేది కూడా చూడాలి. వైఎస్ విజయమ్మ నేరుగా తన కుమార్తె కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి, సరే పులివెందుల్లో ఈమె పోటీ చేసుకుంటే ఒకవైపు కుమారుడు ఒకవైపు కుమార్తె కాబట్టి
కుమారుడు వైపు ఉన్నా కూడా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పోటీ చేస్తున్నది అవినాష్ రెడ్డి ఇక్కడ సొంత కుమార్తె. కాబట్టి వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారు అన్నది కూడా చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీ లోపాయికారిగా ఏమన్నా షర్మిలకు సహకరిస్తుందా ఈ కడప లోక్సభ స్థానంలో అన్నది కీలకమైన పాయింట్. ఒకవేళ అలా సహకరించి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును కూడా పరోక్షంగా షర్మిల వైపుకిన తెలుగుదేశం పార్టీ షిఫ్ట్ చేస్తే లోన అప్పుడు వైఎస్ షర్మిల గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకే పడితే మాత్రం షర్మిల పెద్దగా పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించవు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అవినాష్ రెడ్డికి ఉంటుంది, టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకే ఉంటే అప్పుడు షర్మిల పెద్దగా కలిసి వచ్చే అంశాలు కూడా ఉండవు. కాకపోతే ఆమె ఆశిస్తూ ఉన్నట్లు ఇక్కడ సెంటిమెంట్ ఆఖరిలో ఎన్నికల నాటికి పోలింగ్ నాటికి ఇదంతా పోరంతా భాస్కర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి పోరులాగా ఇటువైపు నేరుగా వైఎస్ఆర్ కుమార్తె నిలబడింది, అటువైపు భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ స్థానం వరకు మనం పునరాలోచన చేద్దాము అని వైఎస్ఆర్ అభిమానులు ఎవరైనా అనుకుంటారా? ఇలాంటి అంశాలను బట్టి అక్కడ షర్మిల ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు అన్నది ఒక అంచనాకు రావచ్చు. కొద్ది రోజులు గడిస్తే గ్రౌండ్లో ఎలాంటి మార్పులు ఉంటాయన్న దాన్ని బట్టి వైఎస్ షర్మిల అక్కడ ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతారు అన్న దానిపైన ఒక క్లారిటీకి రావచ్చు.